హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ అతి ముఖ్యమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రోజున శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వస్తుంది. స్త్రీలంతా ఎంతో నిష్ఠతో కొలిచే వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి సతీమణి. ఈ అమ్మని అడగ్గానే వరాలు ఇచ్చే దేవతగా ఆరాధిస్తారు. చాలామంది పెళ్లికాని స్త్రీలు వరలక్ష్మి వ్రతం రోజున ఫాస్టింగ్ ఉంటారు. వివాహిత భార్యలు భర్తల మంచి కోసం ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం 16వ తేదీన వస్తుంది. కాగా అమ్మవారికి ఏ పూజా సామాగ్రి అవసరం ఉంటుంది, అలాగే ఏ విధంగా పూజ చేస్తే ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయో జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అమ్మవారికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. ముందుగా విడి పువ్వులు, గంధం, కుంకుమ, పసుపు, తమలపాకులు, కర్పూరం, పూలమాలలు, ఒక 30 వక్కలు, అగరబత్తీలు, ఖర్జూరాలు, చిల్లర, పైసలు, బ్లౌజు పీసు, తెల్లని వస్త్రం, మామిడి ఆకులు, 5 రకాల ఫ్రూట్స్, తెల్లని దారం, అమ్మవారి ఫోటో, కొబ్బరికాయలు, కలశం, పసుపు రాసిన కంకణం, ప్రసాదాలు, మనకు ఎన్ని కుదిరితే అన్ని ప్రసాదాలు, అక్షింతలు, దీపారాధన కోసం ఒత్తులు, పంచామృతాలు, నెయ్యి కావాలి. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలంతా తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించాలి. అనంతరం అమ్మవారి సామాగ్రి మొత్తం దేవుడి గదికి తీసుకెళ్ళి వరుస క్రమంలో పెట్టాలి. ఒక్కో సామాగ్రిని అమ్మవారికి సమర్పిస్తూ నిష్ఠతో పూజ చేయాలి. అమ్మవారి ఫోటోకు కుంకుమ అలాగే పసుపు పెట్టాలి. తోరణాలు రెడీ చేసుకున్నాకే పూజ ప్రారంభించాలి. పూజకు ముందు ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేయాలి. తర్వాతే లక్ష్మీదేవి వ్రతం కథను చదువుతూ పూజను స్టార్ట్ చేయాలి. పూజ కంప్లీట్ అయ్యాక అక్షింతలను తలపై చల్లుకోవాలి. అంతేకాకుండా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు. అమ్మవారి కోసం తయారు చేసిన ప్రసాదాన్ని పూజ అనంతరం అక్కడున్న వారందరికీ పంచిపెట్టాలి. పూజలో కూర్చున్న వారు కూడా ప్రసాదం తినవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయని చెప్తున్నారు.